హాయ్ గాయ్స్, మనకి ఎస్పీ షైన్ కానీ షైన్ బల్బ్ కానీ డైరెక్ట్ ఇలా హాలోజన్ బల్బ్ ఉండే హెడ్లైట్స్ ఉన్నాయి. ఏంటంటే బ్యాటరీ తొందరగా పాడైపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న జుగాడు అయితే చేద్దాం. అంటే మనకి హెడ్లైట్ తాళం తిప్పిన కానీ వెలుగుతూ ఉంటుంది. సెల్ఫ్ కొట్టేటప్పుడు లోడ్ ఎక్కువయ్యి బ్యాటరీ తొందరగా వీక్ అయిపోతూ ఉంటాయి అనమాట. దీనికి నేను చేసిన ఈ బండికి ఒక స్విచ్ అయితే యాడ్ చేశాను. అది ఎలా అనేది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది విండో స్విచ్. ఇది 80 రూపీస్ అలా తీసుకున్నారు ఇక్కడ కర్ణాటకలో. మనకైతే 50 రూపాయలు అలా పడుతుంది. ఇదిగోండి, ఈ వైర్ ఏదైతే ఉందో లోపల తీసుకొచ్చాను హెడ్లైట్కి. హెడ్లైట్లో మనకి ఇలా 3 పిన్ సాకెట్ అయితే ఉంటుంది. ఈ 3 పిన్ సాకెట్లో గ్రీన్ వైర్ అయితే కట్ చేసుకొని స్విచ్ నుంచి వచ్చిన వైరు 2 వైర్లు వస్తాయి. ఒకటి మనం కట్ చేసుకున్న లైట్కి వెళ్ళే వైరు, అలాగే వైరింగ్లోంచి వచ్చే వైర్కి ఇలా రెండింటికి కలిపి మనం జాయిన్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు పవర్ సప్లై ఇటు నుంచి ఇలా వస్తే స్విచ్ దాకా వెళ్తుంది. స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో మళ్ళీ లైట్కి అయితే వస్తుంది అనమాట. ఇలా చేస్తే ఏంటంటే మనకి బ్యాటరీ మీద లోడ్ అయితే తగ్గి మనకి బ్యాటరీ లైఫ్ అయితే పెరుగుతుంది. సెల్ఫ్ స్టార్ట్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఈ బండికి వచ్చేసరికి ప్రాబ్లం అయితే అదే అనమాట. లైట్కి లోడ్ ఎక్కువైపోయి సెల్ఫ్ స్టార్ట్ అయితే అవ్వట్లేదు. లైట్ ఆన్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఆన్ అయితే మటుకి సెల్ఫ్ స్టార్ట్ అయితే అవ్వట్లేదు అనమాట. దాని గురించి మార్చాను. ప్రజెంట్ ఇది కర్ణాటక రిజిస్ట్రేషన్, మా మామగారి బండి. దీనికైతే ప్రాబ్లం అయిందని మార్చుతున్నాను. మీరు ఎల్ఈడి వేసుకోవాలనుకున్న ఈ బల్బ్కి డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఈ లైట్ తీసేసి స్విచ్ కూడా సేమ్ ఇలాగే కనెక్ట్ చేసేసుకొని దీనికి ఎల్ఈడి లైట్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. మీకు ఇలాంటి బైక్ రిలేటెడ్ కంటెంట్, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక, కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన కానీ నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.